ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ స్టేట్లో ఏ రకమైన అంశం చోటు చేసుకున్నా ఖచ్చితంగా ఓ శక్తిని, ఒక వినాశక శక్తిని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ ప్రజల మీద ఉంది. ఎందుకంటే ఆనాటి చేదు జ్ఞాపకాలు, చేదు అనుభవాలని ఒక్కసారి నెమరు వేసుకోకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తుకు రానున్న రోజుల్లో కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆ తరహా వినాశకర శక్తిని కాస్త మనం అలా టచ్ చేయాల్సినటువంటి ఇంపార్టెన్స్ అయితే ఎంతో ఉందన్నమాట. ఎందుకంటే ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ స్టేట్లో పర్యటన చేయబోతున్నారు. మరి కాసేపట్లో విశాఖ నగరానికి చేరుకొని ఉత్తరాంధ్ర దశ దిశ మార్చే కొన్ని ప్రాజెక్ట్స్కి ఆయన శంకుస్థాపనలు చేయబోతున్నారు. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలకు పైబడినటువంటి పనులకు సంబంధించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు పాల్గొంటున్నారంటే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఒక బిగ్ డేగా చూడాలి. సరే, ఇటువంటి మంచి సందర్భంలో, ఇటువంటి మంచి రోజున అటువంటి దరిద్రం గురించి, అటువంటి దారిద్ర్యకరమైనటువంటి విషయాల గురించి మనం ప్రస్తావించుకోవడం అవసరమా అంటే ఖచ్చితంగా ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే కొన్ని అంశాలను మనం కొలమానంగా తీసుకోకపోతే, కొన్ని తప్పిదాలను మనం ఏ విధంగా చేసాం, వాటి నుంచి మనం ఏ విధమైన పాఠాలను నేర్చుకుని ముందడుగు వేయాల్సిన అవసరం ఉందనే అంశాలను ఎప్పటికప్పుడు మనం విశ్లేషణ చేసుకోకపోతే ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించిన ఫ్యూచర్ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అయితే పడే అవకాశం ఉంది. సో అందులో భాగంగా 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వం వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 22 మంది ఎంపీ సీట్స్ని ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఇచ్చారు. 22 మంది ఎంపీ సీట్స్ని ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం పీకారు అనే విషయాన్ని 4-5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా చూశారన్నమాట. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు అవినాష్ రెడ్డి జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండ్ ఆయన క్వార్టరీలో ఉన్నటువంటి క్విడ్ ప్రోకో టీంకి సంబంధించిన బెయిల్స్ రద్దు కాకుండా ఉండడం మీద పెట్టిన శ్రద్ధ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి ఏ కోసానో కూడా పెట్టలేదనేది చాలా స్పష్టంగా ఆ రోజు తేటతెల్లమైన విషయం. అందులో భాగంగానే 2019 ఎలక్షన్స్కి ముందు నాటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన రైల్వే జోన్ కళ, ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల కళ అయినటువంటి రైల్వే జోన్ను కూడా కనీసం సాకారం చేయలేకపోయిన అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు ఆయన అసమర్థతను నిరూపించుకున్నాడు. సరే, అయిపోయింది. ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఎంపీ సీట్స్ ఇచ్చారంటే 21 ఎంపీ సీట్స్. అంటే 2019లో వైసీపీకి ఇచ్చిన ఎంపీ సీట్స్ కంటే ఒక ఎంపీ స్థానాన్ని తక్కువే ఇచ్చారు. కానీ కేవలం 6 అంటే 6 నెలల్లో ఓ అద్భుతాన్ని ఇవాళ ఆవిష్కృతం చేశారు. 2 లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వడివడిగా అడుగులు వేయబోతున్నాయంటే ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోనే ప్రభుత్వం దృష్టి సారించింది. అటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వ సారథిగా ఉన్న నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ప్రత్యేకమైన శ్రద్ధతో ముందడుగు వేస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. ఏదైనా ఒక రాష్ట్ర సారథిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడికి ప్రజల మీద, రాష్ట్ర భవిష్యత్ మీద అంకిత భావం, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ప్రదర్శిస్తున్నటువంటి పనితీరు ఉందో ఆ తరహా పనితీరును మనం చూడగలుగుతాం. కానీ జగన్మోహన్ రెడ్డి లాంటి పనితీరును మనం ఒక్కసారి చూసినట్లయితే ఆయన నేతృత్వంలో కూడా నరేంద్ర మోడీ గారు వచ్చారు. కేవలం 7,600 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్ట్స్కి మాత్రమే ఆ రోజు శంకుస్థాపన చేశారు. ఆ రోజు విషయం తక్కువ, హడావుడి ఎక్కువ అన్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏ స్థాయి ఆర్భాటం చేశారో ప్రజలందరినీ సమీకృతం చేసి అక్కడ ఆయన పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్గా ఎస్టాబ్లిష్ చేసుకునే ప్రయత్నం చేశారు. వాపును చూపించి బలంగా నిరూపించుకునే ప్రయత్నాలు ఎల్లకాలం విజయవంతం కావు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిది వాపు మాత్రమే అనే విషయం మాత్రం చాలా స్పష్టంగా తేటతెల్లమైంది. అయితే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ద్వారా కొన్ని వేల మందికి ఉపాధినిచ్చే దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంకిత భావంతో రాజకీయాలను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులకు పెద్దపీట వేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పాజిటివిటీ క్రియేట్ చేయాలి, ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ని గెయిన్ చేయాలి, తిరిగి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టొచ్చు అనేటువంటి వాతావరణాన్ని కల్పించాలి అనేటువంటి ఒక సహృద్భావంతో, ఆలోచనతో ఆయన ముందడుగు వేస్తున్నటువంటి అడుగుల ఫలితంగానే గడిచిన 6 నెలల కాలంలో ఆయన తీసుకున్న నిర్ణయాల ఫలితంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ తరహా పాజిటివ్ వాతావరణం అనేది క్రియేట్ అవుతుంది. ఇది ఖచ్చితంగా ఏపీ రాష్ట్ర భవిష్యత్ అద్భుతంగా నిర్మాణం కావడానికి ఎంతగానో దోహదం చేస్తుందనే విషయాన్ని అయితే ప్రజలు చాలా బలంగా విశ్వసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ.